మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశంలో వివిధ సమస్యలపై 3 అర్జీలు దాఖలైనట్లు మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ వెల్లడించారు. పట్టణ నందులపేటలోని బసవ మందిరానికి సంబంధించి బుర్రిపాలెం రోడ్డులో ఓంకారేశ్వర ఆలయం పక్కన గల ఎకరం భూమిని దేవాదాయ శాఖ వారు ఇస్కాన్ టెంపుల్కు లీజుకు ఇవ్వడం అన్యాయమని వెంటనే లీజును రద్దు చేయాలని కోరుతూ జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. సోమవారం కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశంలో ఈ మేరకు అర్జీని ఇచ్చారు. దీంతో పాటు మరొక 2 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు. ఆయా సమస్యలను నిర్ణీత వ్యవధిలో ఒక పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మనకి 3 అర్జీలు అందినాయి. అందులో ఒక అర్జీ మరి ముఖ్యంగా ఈ జంగమ కుటుంబ సభ్యులు అని చెప్పేసి వారందరూ వచ్చి ఇచ్చారు. ఎందుకంటే వారికి ఇక్కడ బసవ మందిరం అనే ఆ బసవ మందిరానికి సంబంధించిన స్థలాన్ని ఎండోమెంట్ శాఖ వేరే వారికి కేటాయిస్తోందని వారి అప్రహెన్షన్. ఆ విధంగా కేటాయించకుండా ఉండేందుకు గవర్నమెంట్ నోటీస్కి తీసుకెళ్లమని వారు కోరారు. అలాగే పెదరావూరులో వాటర్ ట్యాక్స్ కట్టించుకునే దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పేసి ఒక అర్జీ వచ్చింది. మరొక అర్జీ గతంలో మనం పెదరావూరులో ఇళ్ల స్థలం ఇచ్చున్నాం, ఆ స్థలం చూపించలేదు ఎక్కడుందో ఫిజికల్గా అని వచ్చింది. మరి ఇది వెరిఫై చేస్తే ఫేజ్ 2లో ఉంది అని చెప్పారు. హవెవర్ ఈ 3 అర్జీలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అట్లాగే మన వైపు నుంచి పరిష్కరించేవి కూడా పరిష్కరిస్తాం.